కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఎవరి నుంచి విముక్తి చేయాలి, మరి ఎవరికి అప్పచెప్పాలి, ఇది ఆలోచించాలి. నాకు భయం ఏంటంటే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలంతా చదువుకుంటే సరిపోదు, ప్రకృతిని చూసి రావాలి. అప్పుడు పోరాటాలు ఎందుకు జరిగినాయి అంటే వాళ్ళు బయట ప్రకృతిలో జరుగుతున్న అన్యాయాలు, మోసాలు, గ్రామాల్లో జరుగుతున్న దౌర్జన్యాలను చూసి లాఠీలు పట్టిరు. ఉత్పల సంఘం పెట్టిన తెలంగాణ పోరాటం మామూలు పోరాటం కాదు. మీరు నెట్లో ఉంటే చూడండి. అప్పుడు పెద్ద పోరాటాలు 3 పోరాటాలు జరిగినాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, బెంగాల్లో తేబాగా మూవ్మెంట్, తేబాగా పోరాటం, కేరళలో వాయిలార్ పొన్నపుర పోరాటం, పెద్ద పోరాటాలు. ఇప్పటికీ బెంగాల్ పోతే వాళ్ళ స్లోగన్ ఏమంటే తేబాగా జిందాబాద్, తెలంగాణ జిందాబాద్. కలకట్టా స్లోగన్ తేబాగా జిందాబాద్, తెలంగాణ జిందాబాద్, నందిగ్రామ్ జిందాబాద్, నక్సల్బరీ జిందాబాద్, వాయిలార్ పొన్నపుర జిందాబాద్. ఎందుకంటే పెద్ద పోరాటాలు. మనం గర్వించదగిన విషయం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది నేల కొరిగారు. అయితే రజాకారులు చంపారు, నిజాం పోలీసులు చంపారు. నిజాం 1948లో తెలంగాణ విముక్తి కాలేదు, అబద్ధం అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కనుసన్నల్లో నెహ్రూ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఉన్నట్టు ఉండాలి, నిజాంను దించొద్దు, నిజాంను గవర్నర్ చేయాలి. 26 జనవరి నుంచి 1956 అక్టోబర్ 31 వరకు నిజామే రాజ్భవన్లో రాష్ట్రపతి ఉన్నాడు. మీరు చూసుకోండి, గూగుల్లో కూడా చూసుకోండి. 56 దాకా ఉంటే ఒక్క రజాకారు శిక్ష వేయలే. అందరు పాకిస్తాన్ సగౌరవంగా పంపిర్రు. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని 2800 మందిని పట్టుకొని కాల్చి చంపారు. అది మైసూర్ పోలీసు కావచ్చు, మలబార్ పోలీసు కావచ్చు. అయితే వాళ్ళు రాసిన అన్ని ఆర్మీ జవాన్లు తాము ఏమేమి చేసినామో రాసుకోవాలి, ప్రతిరోజు రాయాలి, ప్రతిరోజు డైరీ రాసుకోవాలి. వాటిని క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అంటారు, అంటే రహస్య పత్రాలు. మేము ఆ తర్వాత అవి 50 ఏళ్లకు డీక్లాసిఫై అవుతాయి, అంటే బహిరంగ పత్రాలు అవుతాయి. ఒక ఆయన ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ అమెరికాలో, ఆయన తెలంగాణ వాడు కాదు, కమ్యూనిస్టు కాదు, ఆయన ఇవన్నీ చదివినాడు అమెరికాలో కూర్చొని. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అది చదవాలి అందరూ. తెలంగాణ యోధులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ త్యాగం ఎటువంటిది, వాళ్ళ ధైర్యం ఎటువంటిది, వాళ్ళ శౌర్యం ఎటువంటిది, ఇది భూ ప్రపంచంలో ఎక్కడ మేము చూడలేదు అని వాళ్ళు చంపినోళ్ళు, కొట్టినోళ్ళు, చిత్రహింసలు పెట్టినోళ్ళు రాశారు. కన్నుగుడ్లు బిగినాం, ఒక్క రహస్యం చెప్పలే. గోల్డ్ ఉడగొట్టినాం, ఒక్క రహస్యం చెప్పలే. దోతుల్లో తొండర వదిలినాం, లోపల కొరుకుతున్నా కూడా రహస్యం చెప్పలే. చెట్టుకి ఎలాడ తీసినాం, కాల్చేస్తామని చెప్పినాం, కాల్చినాం, పక్కను చూపించినాం, నిన్ను కూడా కాలుస్తాం రావు, వాళ్ళు చెప్పలే. ఇటువంటి ధైర్యశాలను ఎక్కడ చూడలేదని పుస్తకం రాసినారు. నెట్ల కూడా ఉంటుంది అది, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. తెలంగాణ వాళ్ళు గర్వించాలి, అటువంటి పోరాటాలు జరిగినాయి. అప్పుడు పోరాటం వెనక్కి దున్నేవానికే భూమి. కానీ ఇప్పుడేమవుతుంది, భూములన్నీ ఎవరి పాలవుతున్నాయి? దున్నేవానికి భూమి కాదు, తన్నేవానికే భూమి అవుతుంది. మనం ఏం చేస్తున్నాం? పాపం మన తొలిలో రోజు చూపిస్తుండే భూములన్నీ ఎవరి పాలవుతున్నాయి, ఎవరి పాలవుతున్నాయి? ధరణ వచ్చి ఎవరి పాలైంది, ఇంకోటి వచ్చి ఎవరి పాలైంది, ఎవరు ఆక్రమిస్తున్నారు? మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సగ్వ కట్టబెడుతున్నారు ఎందుకు? వాళ్ళంతా పొల్యూషన్ తయారు చేసి, దేశమంతా పొల్యూషనే.